గురువుగారి జీవిత చరిత్ర నుండి నేను తెలుసుకున్నది, నీకు ఉపకారం పడే వాళ్ళతో మీకు ప్రయోజనం ఉంటే, వాళ్ళు తిట్టినా, కొట్టినా, ఏమన్నా సెటైర్‌లు ఏసినా, మాటలు మాట్లాడినా, ఏం చేస్తాం తప్పదు అవసరం మనది అనడం ఒకటి. రెండోది ముందుండి వెనకాల తిట్టుకోవడం. రెండోది వాళ్ళ వల్ల మనకి ఏ ఉపకారం లేకపోతే నోటికొచ్చినట్టు మాట్లాడటం, అవమానించడం. తర్వాత అధికారం పదవిలో ఉంటే ఒకలా మాట్లాడటం, ఈడేం చేస్తాడులే ఏం చేయలేరని చెప్పి ఏది పడితే అది మాట్లాడటం. ఎ ఎలా పడితే అలా ఉండడం కాదు. ఉపకారం ఉన్నా లేకపోయినా ఎవరు ఎలాంటోళ్ళైనా ముఖం మీద ఉన్నది ఉన్నట్లుగా మనం చెప్పగలిగితే మన యొక్క లోపలిది ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉంటుంది. ఎందుకు మనలో 2 విధాలుగా ఉండడం వల్ల జీవితం అంతా దుఃఖంతో, బాధతో నిండిపోయి ఉంటుంది. లేదంటే అధికారం, దాహంతోని, పొగరు, అహంకారంతో నిండిపోయి ఉంటుంది. రెండిట్లో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది. మధ్యలో అయితే ఉండడం కష్టం. ఏ గురువుగారు అంటారు, "నువ్వు నువ్వులా ఉండు. ఎందుకు భయపడతావు? నీకు అదే ఒక కుక్కకి ఏదైనా ఏస్తే అది తినేసి వెళ్ళిపోతుంది. ఆడి దగ్గరికి ఎక్కేసి ఒక తాపుతంతా రాయిచ్చి కొడతారు. బౌమని మురిగేసి వెళ్ళిపోతుంది. పెట్టావులారా నీ గురించి నాకు తెలుసు. రెండో రోజు ఆ కుక్క అతని దగ్గరికి వెళ్ళదు. దూరంగా వెళ్తుంది. ఇంకా మడితే కాలుచుకు లాగేస్తుంది అనుకోండి మొక్క. అంటే మనకి కనీసం జంతువులకున్న పాటి ధైర్యం కూడా మనకు లేదు. ఏం చేస్తాం తప్పదు. అవసరం మంది. దేనికి అవసరం? దేనికోసం అవసరం అనుకుంటున్నావు? ధైర్యంగా ఉండు. నీ వెనకాల దేవుడు ఉన్నాడు. నీతో ఉన్నాడు. ఆయన కోసం ఉండు. అసలు మనుషులు రాను రాను మనుషుల కింద మనుషులు బతికేయడానికి సమాజాన్ని చూసి, చుట్టాలను చూసి, ఆళ్ళని చూసి, ఈళ్ళని చూసి ఏదో కోసం బతికేస్తుంటారు. ఈ రోజు చచ్చిపోతే రెండో రోజుకి కొంచెం పట్టించుకుంటారు. 3, 10 రోజు, 20 రోజు ఏదో అంటది సంవత్సరకాలు అవి ఉంటాయి. మొత్తానికి మనల్ని మర్చిపోతారు. తీసి పడేస్తారు. ఉండేవోళ్ళే, ఉన్నాళ్ళే, అంతేలే అని చెప్పి తీసి పడేస్తారు. ఎందుకు జీవిత సత్య 3 గంటల సినిమాలో జీవితాన్ని చూపించినప్పుడు నీ జీవితాన్ని ఎందుకు చూడలేకపోతున్నావు? ఒకసారి తొంగి చూడు. నీ జీవిత సత్యము, సారము అర్థమవుతది. అప్పుడు నువ్వు ఎలా జీవించాలో తెలుస్తది అని చెప్తారు గురువుగారు. ఓం శ్రీ గురు రమణ.